కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒక పబ్లిక్ కార్యక్రమంలో ఈరోజు భౌగోళికంగా సింధ్ ప్రదేశ్ భారత్లో లేకపోయినా నాగరికత పరంగా సింధ్ ఎప్పటికీ భారతదేశమే అని అన్నారు. మరింత స్పష్టంగా చెప్తూ సరిహద్దులు మారవచ్చు, ఎవరికీ తెలియదు, రేపట్లో సింధ్ మళ్లీ భారత్లో చేరవచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల సరిహద్దులు యుగాల వారీగా మారాయని, నేడు ఉన్న పరిస్థితి శాశ్వతం కాదని రక్షణ మంత్రి పేర్కొన్నారు. సింధు సంస్కృతి భారత ఆత్మలో శాశ్వత భాగమని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ సంబంధాలు, దేశీయ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం రేపాయి. मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए। కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఈరోజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూకి సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికంటే ముందు ఈరోజు ఉదయం ఆర్మీకి సంబంధించిన కీలక అధికారులు కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సైన్యానికి అవసరమైతే రేపు భవిష్యత్తులో ఈ ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న చీనా, రావి, సట్లెజ్ నదులు వీటిని దాటేందుకు అవసరమైన శిక్షణ అనేది కూడా మేము వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ అనేవి కూడా అలా ఉన్న నేపథ్యంలో ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింధు అనే ప్రాంతం తిరిగి భారత్లో చేరే రోజు రావచ్చు అని చెప్పేసి కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే భౌగోళికంగా సింధు అనే ప్రాంతం అనేది ఇప్పుడు భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడా నాగరికత పరంగా సింధు ఎప్పటికీ భారతదేశమే అని చెప్పేసి కూడా చెప్తూ భవిష్యత్తులో సరిహద్దులు మారచ్చు, ఎవరికి తెలియదు, రేపట్లో సింధు మళ్ళీ భారతదేశంలో చేరొచ్చు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలేంటి కూడా చేశారు. ఎందుకంటే మనం జాతీయ గీతం పాడేటప్పుడు పంజాబ్ సింధు అని చెప్పేసి ప్రస్తావిస్తాం. అయితే సింధు అనే పదాన్ని ఇప్పటికీ తొలగించకపోవడం అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పబ్లిక్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నాగరికత సరిహద్దులను కేవలం మ్యాప్ పై గీసిన గీతలుగా మాత్రమే చూడడం తప్పనిసరి అని చెప్పేసి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. నాగరికత, సంస్కృతి, చరిత్ర ఇవే నిజమైన సరిహద్దులు. ప్రస్తుతం ఉన్న సరిహద్దులు ఏంటి, కేవలం మ్యాప్ పై ఉన్న గీతలు మాత్రమే అని చెప్తూనే సింధు నది తీరాలపైన పుట్టిన సింధు సంస్కృతి అనేది భారతదేశం ఆత్మలో శాశ్వత భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం కూడా జరిగింది. దేశాల సరిహద్దులు యుగాల వారీగా మారతాయి, నేడు ఉన్న పరిస్థితి శాశ్వతం కాదు అని చెప్పేసి కూడా ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం, సింధు మళ్ళీ భారత్కి చేరే రోజు రావచ్చు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ఏంటి కూడా భారత పాకిస్తాన్ సంబంధాలు జియో పాలిటిక్స్ నేపథ్యంలో పెద్ద సంచలనంగా కూడా మారాయి. రాజకీయ వర్గాల్లో ఇవి విస్తృతమైన చర్చకు దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలు కొందరు చారిత్రక దృక్పథంలో చూస్తుండగా మరికొంతమంది దీన్ని భారత పాకిస్తాన్ సంబంధాల నేపథ్యంలో సున్నితమైన ప్రకటనగా కూడా అభివర్ణిస్తున్నారు. సింధు అనే ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగమవుతుండగా దాని చరిత్ర, సంస్కృతి మూలాలంటివి భారతదేశంలో సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ సింధు నది నాగరికత అనేది అంటే మొత్తం నాగరికత అనేది సింధు నది లోయ ప్రాంతంలోనే పుట్టింది, ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు అది విస్తరించిందని చెప్పేసి చారిత్రక ఆనవాళ్లు చెప్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సింధులో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్ లో సింధు ప్రావిన్స్ ను పంజాబ్ ప్రావిన్స్ అనేది కూడా అణగదొక్కుతుంది. వాళ్ళకి కావాల్సిన నీటి వాటాను కానీ, వనరులను కానీ, లేకపోతే ఆర్థిక వనరుల పంపకాన్ని కానీ ఈ విషయాల్లో కొంత వివక్షతను ప్రదర్శించడంతో గత కొద్ది కాలంగా సింధు ప్రాంతంలో అసంతృప్తి అనేది కూడా చెలరేగింది. ఇటు సింధు ప్రాంతంతో పాటు బలూచిస్తాన్, అదేవిధంగా గిల్గిట్ బాల్చిస్తాన్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. మరొక పిఓకేలో కూడా అంత పరిస్థితి అనేది కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీ అనేది కూడా చూస్తున్నట్లయితే ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగానే ఆర్మీ యాక్టివిటీ అనేది కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.
పుట్టపర్తి శ్రీ సత్య